హే గాయ్స్, వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన జిల్లా కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ కోర్స్ని కేవలము 499 రూపీస్కి అందచేయడం జరుగుతుందండి. సో మన స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అన్నీ కూడా చెప్పించడం జరిగింది. లాస్ట్ టైం మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకి చాలామందికి హైకోర్టుల్లో, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఉద్యోగాలు రావడం అయితే మనమైతే చూడవచ్చు. సో ఈ కోర్సులో ప్రత్యేకత ఏంటి అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయండి. ఓకేనా? ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. వెంటనే కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. ఓకేనా? సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. దీంతో పాటుగా తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఫుల్ కోర్సు కూడా ట్రాఫిక్ మరియు మెకానికల్కి సంబంధించి జస్ట్ 399కి అందిస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి ఇది. మీకు ఎక్కడ కూడా ఇంత తక్కువ కాస్ట్కి లభించదండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి బెస్ట్ ఫ్యాకల్టీ చేత. ఓకేనా? ఇక మీకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే జస్ట్ 199 రూపీస్కే ఫుల్ కోర్స్ ఉంటుంది. 10,000కు పైగా ఎంసీక్యూస్ అయితే ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రతి ఒక్కరి దగ్గర మన యొక్క జిల్లా కోర్టు కోర్సు, ఆర్టీసీ సూపర్వైజర్ కోర్సు ఉండే విధంగా చూసుకోండి. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన యాప్లో జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ పర్చేజ్ చేశారో వారంతా కూడా క్రమం తప్పకుండా మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మోడల్ పేపర్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. రివిజన్గా కూడా ఉంటుంది. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ అయితే ఉంది ప్రజెంట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. సింధు నాగరికతలో దున్నిన భూమికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ బయల్పడ్డాయి? ఆన్సర్ కాళీభంగన్. నెక్స్ట్, ప్రతీత్య సముత్పాదం అనే సిద్ధాంతము ఏ మతానికి చెందినది? ప్రతీత్య సముత్పాదం అనే సిద్ధాంతము. ఆన్సర్ ఆప్షన్ 3 బౌద్ధ మతము. నెక్స్ట్, చారిత్రక ప్రదేశాలను పరిశీలించండి. సాంచి స్తూపం, అజంతా గుహలు, లేపాక్షి దేవాలయం. పై ప్రదేశాలలో కూడ్య చిత్రాలను కలిగి ఉన్నవి ఏవి? కూడ్య చిత్రాలు. ఆన్సర్ అజంతా గుహలు మరియు లేపాక్షి దేవాలయం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి ఈ యొక్క చారిత్రక ప్రదేశాలైనటువంటి ఈ మూడింటికి కూడా చాలా మంచి రికగ్నైజేషన్ అయితే ఉండడం మనము చూడవచ్చు. ఓకేనా? ఒక్కొక్కటి ఒక్కో వ్యక్తులను గురించి అయితే రిప్రజెంట్ చేస్తాయి. లేపాక్షి దేవాలయం కావచ్చు, ఇవి ఒక దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తే, అజంతా గుహలు కావచ్చు, సాంచి స్తూపం కావచ్చు, బౌద్ధ మతాన్ని రిప్రజెంట్ అయితే చేయడం మనము చూడవచ్చు ఇక్కడ. సో గైస్, ఈరోజు మీకు జీకే క్వశ్చన్ అండి. మరందరూ కూడా సరైన సమాధానం ఇస్తారని అనుకుంటున్నాను. ప్రజెంట్ భారతదేశ సొలిసిటర్ జనరల్ పేరేంటి? సొలిసిటర్ జనరల్ అంటే ఎవరండి? అసలు అటార్నీ జనరల్కి అసిస్టెంట్గా ఉండేటువంటి వ్యక్తియే సొలిసిటర్ జనరల్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు పెట్టండి. మరి సొలిసిటర్ జనరల్ పేరేంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే సొలిసిటర్ జనరల్ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్, 1909వ సంవత్సరంలో మదన్ లాల్ ధింగ్రా లండన్లోని ఎవరిని హత్య చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 కర్జన్ వైలీ. ఓకే, కర్జన్ వైలీ. రౌలట్ చట్టము ఆమోదించినప్పుడు భారతదేశ వైస్రాయిగా ఎవరున్నారు? 5వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, లార్డ్ చెమ్స్ఫర్డ్. భారత శ్రమజీవి అనే మాసపత్రికను స్థాపించినది ఎవరు? భారత శ్రమజీవి అనే మాసపత్రికను. ఆన్సర్ ఆప్షన్ 4 శశిపాద బెనర్జీ. నెక్స్ట్, భారతదేశంలో రచించబడిన చివరి బౌద్ధ సాహిత్య గ్రంథమేది? ఆన్సర్ ఆప్షన్ 3 దోహా కోశ. నెక్స్ట్, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో విలసిల్లిన
16 జనపదాలలో మహాజనపదాలలో శక్తివంతమైన 4 జనపదాలలో ఒకటైన అవంతి రాజధాని ఇది. అవంతి యొక్క రాజధాని ఆన్సర్ ఉజ్జాయిని. ఓకే, ఉజ్జాయిని. నెక్స్ట్, భారతదేశానికి పశ్చిమంగా ప్రవహించే అతిపెద్ద నది ఏది? ఆన్సర్ నర్మదా నది. నెక్స్ట్, రైలు మార్గాల పొడవులో అధికంగా గల రాష్ట్రం ఏంటి? అత్యధిక రైలు మార్గాలు కలిగినటువంటి రాష్ట్రం ఏంటండి? ఉత్తరప్రదేశ్. క్షీర విప్లవ పితామహుడు ఎవరు? అంటే పాల ఉత్పత్తికి సంబంధించిందండి, ఫ్లడ్ రెవల్యూషన్. దీనికి పితామహుడు ఎవరండి? వర్గీస్ కురియన్. ఓకే, ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి దాన్ని వీరే ప్రారంభించారు. చెరుకు పంటకు కావలసినటువంటి అనుకూలతలలో సరి అయినది ఏంటి? ఆన్సర్ ఏ, బి, డి సరైనవి. ఏ 21 నుండి 27 ఉష్ణోగ్రత ఉండాలి. బి 75 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి. డి సముద్ర తీరం నుండి వచ్చే తేమతో కూడిన గాలి ఉండాలి, అంటే హ్యూమిడిటీ అనేది ఉండాలి. నెక్స్ట్, వాతావరణపు గాలిలో ఓజోన్ యొక్క మందాన్ని క్రింది ఏ యూనిట్లలో కొలుస్తారు? ఆప్షన్ 4 ద బార్న్ యూనిట్స్. నెక్స్ట్ వన్, ఢిల్లీలోని వాయు కాలుష్యానికి క్రింది వాటిలో ఏది ఎక్కువగా కారణమవుతుంది? ఢిల్లీలోని వాయు కాలుష్యానికి 14ది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. పంజాబ్లో పంట కోసిన తర్వాత గడ్డి మూళ్ళు తగడబెట్టడం అండి. ఆ గాలి అంతా మరి ఢిల్లీ వైపు అయితే వెళ్తుంది. భరతనాట్యము అనున్నది క్రింది వేటి యొక్క సమ్మేళనం? భరతనాట్యం ఆన్సర్ అన్నీ సరైనవే. భావం, రాగం, తాళం. నెక్స్ట్, వేతన వస్తువుల వ్యూహంలో ఏ వస్తువు ఉత్పత్తి సబబు కాదు? వేతన వస్తువుల వ్యూహంలో ఏ వస్తువు ఉత్పత్తి సబబు కాదు? 16ది ఆన్సర్ ఆప్షన్ 3 భారీ వస్తువులు సబబు కాదండి. ఓకే, నిత్యావసర వస్తువులు, ఆహార వస్తువులు అనేవి సరైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మహావీరాచార్యులు రచించిన సార సంగ్రహ గణితమనే సంస్కృత గణిత శాస్త్రాన్ని తెలుగులోకి అనువదించిన కవి ఎవరు? ఆప్షన్ 3 పావులూరి మల్లన. నెక్స్ట్, గవర్నర్ జనరల్ పదవిని మొట్టమొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పరిచారు? గవర్నర్ జనరల్ అనేటువంటి పదవినండి. ఆన్సర్ రెగ్యులేటింగ్ చట్టము 1773. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని సరిగా జతపరచనిది ఏది? అంటే తప్పుగా ఉన్నటువంటిది ఏంటి అనే అర్థము. 19వ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవండి, ఏది కూడా తప్పుగా లేదు. ఓకే, సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859, ఇండియన్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861. ఓకే, నెక్స్ట్, రాజ్యాంగంలోని 3వ భాగంలో ఏ నిబంధన కార్యనిర్వాహక వర్గాన్ని అదుపులో ఉంచుతుంది? కార్యనిర్వాహక వర్గాన్ని అదుపులో ఉంచుతుంది ఏంటి? ఆప్షన్ 2 నిబంధన 21. ఓకే, నెక్స్ట్, ప్రాథమిక హక్కులు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? ప్రాథమిక హక్కులు ఆన్సర్ ఆప్షన్ 3 అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, సూయి గ్యాస్ ఫీల్డ్ క్రింది ఏ ప్రాంతంలో ఉంది? సూయి గ్యాస్ ఫీల్డ్ ఎక్కడ ఉందండి? బలోచిస్తాన్లో ఉందండి. ఓకే, బలోచిస్తాన్, పాకిస్తాన్. నెక్స్ట్ వన్, బాష్పోచ్చేకం జరగటం వల్ల మొక్కకు కలిగే ఉపయోగం ఏంటి? బాష్పోచ్చేకము ఆప్షన్ 3 ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. మనకు ఏ విధంగా చెమట రూపంలో మన శరీరంలో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ కావచ్చు, మలినాలు వెళ్ళిపోతాయో, సేమ్ మొక్క కూడా ఆకు ద్వారా కొంత నీరు అనేది బయటకు విసర్జింపబడుతుంది. ఓకే, నెక్స్ట్, క్రింది వానిలో పరిపూర్ణ వృత్తాకార ఇంద్రధనుస్సును ఎవరు చూడగలుగుతారు? 24 ఆన్సర్ ఆప్షన్ 2 విమాన చోదకుడు. ఓకే, విమాన చోదకుడు అంటే నడిపే వ్యక్తి. నెక్స్ట్, లోక్సభలో రాజ్యసభలో సభ్యుడు కాకపోయినా ప్రధానమంత్రిగా నియమితులైనది ఎవరు?
ఆప్షన్ 3 అండి, పివి నరసింహారావు, దేవాగౌడ్. నెక్స్ట్, విమానాలను హెలికాప్టర్లను తయారు చేస్తున్న నేషనల్ ఎయిర్ స్పేస్ ల్యాబొరేటరీస్ అనే సంస్థ ఏ నగరంలో ఉంది? ఆప్షన్ 3 అహ్మదాబాద్. నెక్స్ట్, 600 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ 2 క్షిపణిని అభివృద్ధి చేయడానికి మార్గం సుగమమైంది. ఆర్, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమి భారత్ కూడా ఒక సభ్య దేశంగా ఉంది. ఆన్సర్ ఆప్షన్ 1. ఏ మరియు ఆర్ రెండు కూడా సత్యం, అంటే సరైనవే. ఏ అనేది ఆర్కు సరైన వివరణ. నెక్స్ట్, నీతి ఆయోగ్కి ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 4 సుమన్ బేరీ. నెక్స్ట్, భారతదేశము ఏ సంవత్సరంలో వస్తువుల భౌగోళిక సూచనల చట్టాన్ని రూపొందించింది? 29. ఆన్సర్ ఆప్షన్ 29 ఆప్షన్ 4 1999. నెక్స్ట్, క్రింది జతలను జతపరచండి. సురేంద్రనాథ్ బెనర్జీ, ఉబాయిదుల్లా, గాడ్చర్ల హరిసర్వోత్తమరావు, దర్శి చెంచయ్య. దీంట్లో సరైన జతలు ఏంటండి? సురేంద్రనాథ్ బెనర్జీ గదర్ పార్టీ స్థాపించారా? ఉబాయిదుల్లా భారతీయ స్వతంత్ర కమిటీ, గాడ్చర్ల హరిసర్వోత్తమరావు స్వరాజ్ పార్టీ, దర్శి చెంచయ్య భారతీయ సంఘం ఇండియన్ అసోసియేషన్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 బి మరియు సి మాత్రమే సరైనదండి. బి మరియు సి మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. క్రింది వాటిని జతపరచండి. మొదటి కర్ణాటక యుద్ధము, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము, మూడవ కర్ణాటక యుద్ధము, రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. మరి ఇవి ఏ సంధి ద్వారా మరి ముగియడం జరిగింది? ఓకేనా? ఏ ఒప్పందము ద్వారా? చూద్దాం 1 by 1. మొదటి కర్ణాటక యుద్ధము దేని ద్వారా అండి? ఆక్లా చాపెల్ సంధి ద్వారా ముగిసింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము బ్యాప్సిన్ సంధి ద్వారా. మూడవ కర్ణాటక యుద్ధము ప్యారిస్ సంధి ద్వారా. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధము శ్రీరంగపట్నము సంధి ద్వారా అయితే ముగిసింది. నెక్స్ట్, క్రింది జతలను పరిశీలించండి. సంవత్సరము, ఉద్యమం లేదా సంఘటన. సో దీంట్లో మరి ఏది సరిగా జతపరచబడిందో చూద్దాం. ఏ మరియు సి మాత్రమే అండి. చూద్దాం. 1757 ప్లాసీ యుద్ధము. సహాయ నిరాకరణోద్యమము ఎప్పుడండి? సహాయ నిరాకరణోద్యమం 1857 కాదు, 1920-21. ఓకే. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ పుట్టుక. ఓకే, 1885 కరెక్ట్. సిపాయిల తిరుగుబాటు 1922 కాదు. ఓకేనా? ఎప్పుడండి? ఇది ఇచ్చారండి, సింపుల్. ఓకే, 2021, 22 అయితే. సో సిపాయిల తిరుగుబాటు 1857. ఓకే. నెక్స్ట్, 1984 డిసెంబర్ 3వ తేదీన భోపాల్ దుర్ఘటన కారణమైన విషవాయువు ఏది? ఏంటండి? మిథైల్ ఐసోసైనేట్. నెక్స్ట్, ఓజోన్ పొర కొరతకు ఒక కారణం వాతావరణంలోకి ప్రవేశించే క్రింది వాటిలో ఒక వాయువు ఏంటది? 34. ఆప్షన్ 2 అండి, క్లోరోఫ్లోరో కార్బన్లు. నెక్స్ట్, 2024 సెప్టెంబర్లో హరిత హైడ్రోజన్పై 2వ విడత అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ఆప్షన్ 4 ఢిల్లీ. నెక్స్ట్, ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయడానికి ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్ సాంకేతికతను ఉపయోగించిన మొదటి భారతీయ శాసనసభ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ తెలంగాణ అండి, మన తెలంగాణలోనే. పెద్దగట్టు లేదా లింగమతుల స్వామి జాతర ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 సూర్యాపేట. హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి పేరేంటి? హైదరాబాద్ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి. దట్ ఈస్ ఆప్షన్ 4 బూర్గుల రామకృష్ణారావు. నెక్స్ట్, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ కొత్త పేరేమిటి? ఏంటండి? శ్రీ విజయపురం. ఏంటది? శ్రీ విజయపురం. నెక్స్ట్, తెలంగాణలో 6 సూత్రాల పథకము ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 3 అండి, 1973. నెక్స్ట్ చూద్దాం. మత్స్య రంగంలో అలంకరణ,
అవసరాల కోసం భారత వ్యవసాయ పరిశోధన మండలి క్రింద పనిచేసే కేంద్ర మంచినీటి ఆక్వాకల్చర్ సంస్థ ప్రారంభించిన మొబైల్ యాప్ పేరేంటి? ఆప్షన్ 4 రంగీన్ మచిలీ. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో రెండవ పొడవైన నది ఏంటి? కృష్ణా నది. మొదటిది గోదావరి, రెండవది కృష్ణ. తెలంగాణలో ప్రసిద్ధ గ్రామం పెంబర్తి. వేటికి ప్రసిద్ధి? పెంబర్తి ఏంటండి? ఇత్తడి వస్తువులకు ప్రసిద్ధి అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని అక్టోబర్లో ఏ రోజున జరుపుకుంటారు? 1945లో మరి ఐక్యరాజ్య సమితి ఏర్పడింది కదండి. ఏ రోజున? అక్టోబర్ 24. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 24ని డాష్గా గుర్తించి వివిధ దేశాలలో అభివృద్ధి చుట్టూ ఉన్న సమస్యలు మరియు వాటిని ఎలా అధిగమించాలో అవగాహన కల్పిస్తుంది. ఆప్షన్ 2 ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవమును. నెక్స్ట్, విపత్తు వలన నష్టం కలిగిన ప్రాంతాలలో ఏ రకమైన అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి? 46. ఆప్షన్ 4 అండి, పైవన్నీ. రహదారులు మరియు వంతెనల పునర్నిర్మాణం చేయాలి. తాత్కాలిక నివాసాల స్థాయిని పెంచడము, తిరిగి స్థాపించిన ప్రాంతాల సౌకర్యాలు కల్పించడం. కరెక్ట్. నెక్స్ట్, కేంద్ర జల సంఘము సిడబ్ల్యూసి నూతన అంటే 2025కు చైర్మన్ ఎవరు నియమితులయ్యారు? 47. ఆప్షన్ 2 ముఖేష్ కుమార్ సిన్హా. నెక్స్ట్, రజాకార్ వ్యవస్థను రూపొందించినది ఎవరు? రజాకార్. 48. ఆప్షన్ 3 అండి, బహదూర్ అలీజంగ్. నెక్స్ట్, జిల్లా బందీ విధానము అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? జిల్లా బందీ విధానము. ఆప్షన్ 4 1865. నెక్స్ట్, హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని ఏ కమిషన్ నివేదిక సమర్పించింది? ఆప్షన్ 2 ఫజల్ అలీ కమిషన్. నెక్స్ట్, భారతదేశంలో ఉష్ణమండల ఆర్ద్రతతో కూడిన సతత హరిత అరణ్యాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? ఆప్షన్ 3 అండి, పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతము. నెక్స్ట్, తెలుగు భాషకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024కు ఎవరు ఎంపికయ్యారు? తెలుగు భాషకు గాను ఎవరండి? ఆప్షన్ 3 పెనుగొండ లక్ష్మీనారాయణ గారు. నెక్స్ట్, ఇటీవల డింగా వైరస్ను ఏ దేశంలో కనుగొన్నారు? డింగా వైరస్. 53. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఉగాండా. ఓకే, ఉగాండా. డింగా. నెక్స్ట్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జాకిర్ హుస్సేన్ దేనికి ప్రసిద్ధి? 54. ఆన్సర్ ఆప్షన్ 3 తబలా వాయించడంలో ప్రసిద్ధి అండి. పంపకవిని పోషించిన వేములవాడ చాళుక్య రాజు ఎవరు? 55. ఆప్షన్ 2 అండి, అరికేసరి 2. నెక్స్ట్, రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించిన రాజవంశం ఏది? 56. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, వాగరాజు. ఓకే, వాగరాజు. రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించిన రాజవంశం ఏది? ఆప్షన్ 4 వేములవాడ చాళుక్యులు. నెక్స్ట్ వన్ చూద్దాం. 54. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. పంపకవిని పోషించిన వారు ఎవరండి? అరికేసరి 2 అండి, పంపకవిని. ఓకే, రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే, వేములవాడ చాళుక్యులు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో పంపకవిని పోషించినటువంటి రాజు ఎవరండి? అరికేసరి 2. ఓకే, నెక్స్ట్, రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించిన రాజవంశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వేములవాడ చాళుక్యులు. నెక్స్ట్, వరంగల్పై దండయాత్ర చేసిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ 2 అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. నీ ఆరు గుర్రాలు, తౌయంతై, నేలమ్మ, ఏవి మన పల్లెల్లోన అనేటువంటి పాటలను రచించినటువంటి ప్రముఖ తెలంగాణ రచయితలు ఎవరు? అనుభవం చూద్దాం. ముందుగా నీ ఆరు గుర్రాలు నా ఆరు గుర్రాలు అనే పాటను వరంగల్ శంకర్ రచించారు. తౌయంతై వరంగల్ శ్రీను, నేలమ్మ రచ్చభారతి.
నెక్స్ట్ ఏవి మన పల్లెల్లోన రసమయి బాలకిషన్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆడదాన్ డప్పుల దరువెయ్యరా అన్న ఉద్యమ గాయని విమలక్క ఏ కళా బృందాన్ని నడిపించింది? ఆప్షన్ 4 అరుణోదయం. ఈ క్రింది వాటిలో నల్లమల అడవి ప్రాంతంలో ఏర్పడిన జలపాతము పేరేంటి? 65 ఆప్షన్ 2 మల్లెల తీర్థం జలపాతము. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తాం. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.